హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్లీ మన ఇండియాలో శాంసంగ్ నుంచి బడ్జెట్లో ఒక మొబైల్ లాంచ్ చేశారు. బడ్జెట్ అంటే మీరు 10,000 అనుకోకండి, 15,000 బిలో అనుకోండి. సో 15,000లో ఒక మంచి మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేశారన్నమాట. అయితే శాంసంగ్ ఇయర్కి వచ్చేసరికి 10,000 నుంచి 20,000 బిలోలో ఒక మొబైల్ ఖచ్చితంగా లాంచ్ చేస్తుంది. ఆ లాంచ్ చేసిన మొబైల్ మాత్రం హైలైట్ అవుద్ది అనమాట. మంచి సేల్స్ ఉంటే మంచి గ్రాఫ్ పెరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ చాలా మొబైల్స్ తీసుకొస్తుంది, కానీ దీనికి ఉన్న స్పెక్స్ కానీ దీనికి ఉన్న డిమాండ్ కానీ వేరే మొబైల్స్కి ప్రొవైడ్ చేయదన్నమాట. సో ఇయర్లీ అయితే కనుక ఒక మొబైల్ తీసుకొస్తూ ఉంటుంది శాంసంగ్. అదే మనకి శాంసంగ్ గెలాక్సీ F15. సో F14కి సక్సెస్ అనమాట. ఇది వచ్చేసరికి F15 వచ్చేసరికి ఇందులో చాలా బాగున్నాయి, బట్ కొన్ని నెగిటివ్ కూడా ఉన్నాయి అనమాట. ఇందులో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఈ మొబైల్ ఎవరు కొనాలి ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. కొంతమంది యూట్యూబర్స్ అయితే కనుక దీన్ని ఒక హైలైట్ చేస్తున్నారనమాట. అంటే మనకి ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. బట్ ఆ హైప్కి తగ్గట్టు ఈ మొబైల్ వర్తా కాదా, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన రమణ టెక్ లైఫ్ని. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. సో టాపిక్లోకి వస్తే ఫస్ట్ డిజైన్ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడదాం. డిజైన్ క్వాలిటీ గురించి చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇండివిజువల్ కెమెరాస్ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ S సిరీస్ తీసుకొస్తారు కదా మనకి, అదే మాదిరిగా బ్యాక్ సైడ్ నుంచి మనకి కనిపిస్తూనే ఉంది. సో ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అయితే కనుక. చుట్టూ ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇది మనకి 3 కలర్స్తో వస్తుంది. ఒకటి గ్రీన్ కలర్స్తో వస్తుంది, ఒకటి వైలెట్, ఒకటి బ్లాక్. మ్యాక్సిమం గ్రీన్ కలర్ అనేది మనకి కొంచెం అట్రాక్ట్ కనిపిస్తుంది అనమాట. చూడగా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది ఇది వచ్చేసరికి. సో డిజైన్ క్వాలిటీ విషయంలో మాత్రం 4 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ చూస్తే మనకి ఓల్డ్ డిజైన్ అనమాట. వీనాచ్ డిస్ప్లేతో వస్తుంది ఇది వచ్చేసరికి. ఇప్పుడు వరకు చాలా మొబైల్స్ మనకి పంచ డిస్ప్లేతో వస్తే కనుక ఇది మాత్రం మనకి వీనాచ్ డిస్ప్లేతో వస్తుంది. థిన్స్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి ఇందులో వచ్చేసరికి. బట్ స్క్రీన్ గార్డ్ వేసుకోండి, పౌచ్ వేసుకోండి, బాగానే ఉంటుంది ఇది వచ్చేసరికి అనమాట. సో డిజైన్ క్వాలిటీ కానీ బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే మనకి 4 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు ఇందులో వచ్చేసరికి. గుడ్, నాట్ బ్యాడ్ కానీ గుడ్. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే 6.6 సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది. 90 GB వస్తుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 18 ఇంచ్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎమ్ఎల్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారంటే కనుక మంచి విషయమే. కొన్ని బ్రాండ్స్ అయితే కనుక ఇంకా మనకి ప్రొవైడ్ చేయలేదు. ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది ప్రాసెస్ మీద కాబట్టి చాలామంది ప్రాసెస్ తీసుకొస్తూనే ఉన్నారు. డిస్ప్లేకి కొంచెం ప్రయారిటీ ఇవ్వలేదు. బట్ ఈ మొబైల్ మనకి ప్రయారిటీ ఇచ్చింది. మనకి డిస్ప్లే ఎమ్ఎల్ డిస్ప్లే తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కంటెంట్ కానీ అన్నీ మనకి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. డిస్ప్లే క్వాలిటీ విషయంలో శాంసంగ్ మించింది ఏది ఉండదు. బడ్జెట్లో కానీ హై మోడల్ రేంజ్ అయినా సరే మనకి డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగుంటుంది శాంసంగ్ వచ్చేసరికి. సో రిఫ్రెష్ రేట్ మనకి 90 ఇచ్చారు కాబట్టి మనకి యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ గేమ్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి కొంచెం రన్ అవుతుంది, బాగానే పర్వాలేదు అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం చాలా బాగుంది ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్. ఇది మీటిక్ ప్రో 6100+ ప్రాసెసర్ అనమాట. 6 nm ప్రాసెసర్, 4GB 100GB స్టోరేజ్తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి, లేదా డ్యూల్ సిమ్ వేసుకోవాలి, లేదా మెమరీ కార్డు వేసుకోవాలి. మీ ఆప్షన్ బట్టి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో గుడ్, మనకు ఆప్షన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెసర్ హెవీ గేమ్స్కి రన్ చేయగలదా అంటే రన్ చేయలేదన్నమాట. ఓవర్ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా రన్ చేయగలదు. డే 2 చేస్తాను అనుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. మీరు స్టూడెంట్స్ అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా గేమ్స్ ఆడతారు. బట్ మీరు ఆడే గేమ్స్కి ఈ ప్రాసెసర్ అంత రన్ అవ్వదన్నమాట. సో ప్రాసెసర్ అయితే కనుక నాట్ బ్యాడ్, బట్ బాగానే ఉంటుందన్నమాట. మీరు ఓవర్ గేమ్స్కి అంతగా రన్ అవ్వదు ఇది వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది 4 years వరకు యాండ్ సెక్యూరిటీస్ ఇస్తారు, మనకి 5 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారని చెప్పి వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇది మాత్రం టాప్. ఈ మొబైల్కి ఏమైనా ఉంది వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తుంది ఏమనుకుంటే కనుక 4+5 సెక్యూరిటీ అప్డేట్స్ మనకి ఇవ్వడమే వీళ్ళు హైలైట్. సో ఇది మాత్రం సూపర్ అనమాట. చాలా వరకు మనకి 2 years, 1 year, 3 years ఇస్తారు తప్ప కానీ మహా అయితే కనుక 2 years. బట్ వీళ్ళు 4 years వరకు మనకి ఇస్తున్నారంటే కనుక ఈ మొబైల్ మాత్రం ఒక 5 years వరకు మనం రన్ చేయగలదు. సో ప్రాసెస్ అయితే కనుక గుడ్. అండ్ అప్డేట్ చూస్తే కనుక సూపర్ అనమాట. ఫస్ట్ రేటింగ్ వచ్చి ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉన్నాయన్నమాట. 50 MP Apple OnePlus 7తో వస్తుంది. 5 MP అల్ట్రా, 2 MP మ్యాక్రో, సెల్ఫీ 30 MP. బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి 1080p 30 రికార్డ్ చేయొచ్చు అనమాట. బ్యాక్ నుంచి ఎలక్ట్రానిక్ ఇమేజ్ టెక్ ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వీడియో క్వాలిటీ తీస్తున్నప్పుడు మనకి షేక్ అవ్వకుండా కనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చేసరికి. ఇందులో 4K రికార్డింగ్ లేదు, ఓన్లీ 50 MP మాత్రమే ప్రొవైడ్ చేశారు. మెయిన్ కెమెరా అండ్ ఫ్రంట్ మెయిన్ కెమెరా చాలా బాగుంటుంది. మన డీటెయిల్స్ అనేది కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనమాట శాంసంగ్లో వచ్చేసరికి. సో మీరు కెమెరాస్ నుంచి వీడియోస్ తీస్తాను అండ్ ఇమేజ్ ఎక్కువ తీస్తాను అనుకుంటే మాత్రం గుడ్. బట్ మీరు ఓవర్ యాక్షన్ పెట్టుకోమాకండి. ఇప్పుడున్న చాలా సిచ్యువేషన్లో మనకి కెమెరా మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు వేరే బ్రాండ్. ఆ కెమెరాతో పోల్చుకుంటే కనుక ఈ కెమెరా కొంచెం డౌన్ గ్రేడ్లో ఉంటుందన్నమాట. సో కెమెరాస్ అయితే కనుక రీసెంట్గా ఉంటాయి.
ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ ప్రొవైడ్ చేయట్లేదు, బట్ కెపాసిటీ మాత్రం 25 వాట్స్ ఇందులో మనకి సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మ్యాక్సిమం మనకి 2 hours పడుతుంది అనుకుంటా ఫుల్ ఛార్జ్ అయ్యేసరికి. బ్యాటరీ అంటారు మీకు 1 day ఈజీగా వస్తుంది. సో పర్వాలేదు ఈ బ్యాటరీ వచ్చేసరికి. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక మెయిన్ ఇంపార్టెంట్ నాక్ సెక్యూరిటీ ఉంటుంది, బ్రాండ్ అండ్ 4+5 అప్డేట్స్ అండ్ AMOLED డిస్ప్లే, కెమెరాస్, బ్యాటరీ. ఇక నెగిటివ్ గురించి మాట్లాడితే కనుక డిజైన్ క్వాలిటీ మాత్రం ఫ్రంట్ మనకు ఓల్డ్ డిజైన్ మనం తీసుకోవచ్చు, కొత్తగా అనుకుంటూ మనకి ఏమీ లేదనమాట. ఇది మనకి 4 years 3 years బ్యాక్ వీనాచ్ డిస్ప్లే, యూనాచ్ డిస్ప్లే, ఓనాచ్ డిస్ప్లే మనకి చెప్తుంటారు కదా, అందులో మనకి వీనాచ్ తీసుకొచ్చారనమాట. డిజైన్ క్వాలిటీ విషయం మాత్రం ఫ్రంట్ నుంచి చూస్తే మనకి అంత అట్రాక్టివ్ అనిపించదు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ ప్రొవైడ్ చేశారు కానీ మనకి స్టీరియో స్పీకర్స్ మనలో ప్రొవైడ్ చేయలేదు. బడ్జెట్ దృష్టిలో పెట్టుకోవాలి అనుకుంటే కనుక వీళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేసి స్టీరియో స్పీకర్స్ ఇవ్వాల్సింది, లేదు అనుకుంటే కనుక ఏదో మనకి ఇవ్వాల్సింది అనమాట. బట్ రెండు ఇవ్వలేదు మనకి, స్టీరియో స్పీకర్స్ ఇందులో మనకి ప్రొవైడ్ చేయలేదు. నెక్స్ట్ మాట్లాడితే ఇది హెవీ గేమ్స్కి అందరు రన్ చేయలేదన్నమాట. నో 4K రికార్డింగ్ అండ్ మెయిన్ చెప్పాలంటే కనుక నో ఛార్జర్. సో బడ్జెట్లో ఛార్జర్ మనకి ఇవ్వాలి. లాంగ్ మనకి హై మోడ్లో అయితే కనుక మనకి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ బడ్జెట్లో మాత్రం ఖచ్చితంగా ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. సో మొబైల్ ఇచ్చి ఛార్జర్ ఇవ్వడం అనేది మనకి ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. ఇది నాకు నెగిటివ్ అనిపించింది ఇది వచ్చేసరికి. ఇది ఎవరు వాడాలి? మీ పెద్దవాళ్ళకి కానీ లేడీస్కి కానీ డేటివ్ చేస్తాను, ఒక నార్మల్ యూజర్స్, నేను హెవీ గేమ్స్ ఆడను, నేను మల్టీమీడియా చూస్తాను అండ్ వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇవి మాత్రమే చూస్తాను, గేమ్స్ అసలు ఆడను అనుకుంటే కనుక ఈ మొబైల్ పక్కగా తీసుకోవచ్చు. మీకు ఇంట్లో ఒక మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. ఇదే మొబైల్ మీరు లాంగ్ టర్మ్ రన్ చేస్తాను అనుకుంటే కనుక గేమ్స్ ఎక్కువ ఆడతాను, కెమెరాస్ ఎక్కువ తీస్తాను, నాకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ ఉండాలి అండ్ ఛార్జర్ మనకి ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ అంత రన్ అవ్వదు. సో స్టూడెంట్స్కి అనుకుంటే కనుక అంత రన్ అవ్వదు. ఒక నార్మల్గా వాడే వాళ్ళకి, ఒక పెద్దవాళ్ళకి మాత్రమే ఈ మొబైల్ రన్ అవుతుంది అనమాట. లేడీస్కి అయితే కనుక ఖచ్చితంగా రన్ అవుతుంది. ఇది నా రివ్యూ వచ్చేసరికి. ఈ మొబైల్ అందరికీ అనుకుంటే కనుక అందరికీ కాదు, ఇది ఒక మిడ్ రేంజ్ మొబైల్ అనమాట. సో ఒక ఆల్రౌండర్ మొబైల్ అనమాట. సో కొంతమందికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సో దాన్ని బట్టి ఈ మొబైల్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో నాకు తెలిసేది కనుక ఇది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. నాకు తెలిసి ఒక 80% వరకు చాలామంది కొంటారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఎందుకంటే మీకు తగ్గట్టు డిస్ప్లే క్వాలిటీ ఉంది, కెమెరాస్ డీసెంట్గా ఉంటే, బ్యాటరీ 1 day ఈజీగా వస్తుంది, ప్రాసెసర్ యావరేజ్గా ఉంటుంది. సో 100కి 80% మంది కొంట, 20% మాత్రం కొండరన్నమాట. ఆ 20% మనకి హెవీ గేమ్స్ ఆడేవాళ్ళు, హెవీగా వాడేవాళ్ళు, వాళ్ళు మాత్రమే. సో ఈ మొబైల్స్కి మంచి సేల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా దీని ప్రైస్ చూసుకుంటే మనకి 4GB 100GB స్టోరేజ్ మనకి 12,000 వస్తుందన్నమాట. ప్లస్ ఛార్జర్ ఇంకో 1000 వేసుకోండి, టోటల్గా ఈ మొబైల్ మనకి 14,000కే వస్తుంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక డీసెంట్ మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ వర్త్ అన్నమాట. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన రమటెక్ లైఫ్ని. బాయ్ బాయ్, జై హింద్.